హలో గైస్, ఈరోజు అయితే మనం ముంబై గేట్వే దగ్గరలో ఉన్న ఎలిఫెంట్ కేవ్స్ చూడడానికి వెళ్ళాము. దానికోసం మన మెటీరియల్స్ ప్రిపేర్ చేసుకున్నాము. మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసు కదా, టూరు ఎలిఫెంట్ కేవ్స్ చూడడానికి వెళ్తున్నాము. దానికోసం ఇదంతా ప్రిపరేషను, స్పీకరు, మైకు, ఇది కెనాను, నికాన్ 2 కెమెరాలు, తర్వాత మొబైల్ గింబలు, ఒకటి 64 GB ఎస్డి కార్డ్, ఒకటి 32 GB ఎస్డి కార్డ్, 2 కార్డ్ డ్రైవ్, ఇది కెనాన్ బ్యాటరీ, ఇంకా నికాన్ బ్యాటరీలు ఒక్కొక్కటి ఉన్నాయి బ్యాటరీలు మన దగ్గర. ఓకే, మెటీరియల్ చూసారు కదా. ఇప్పుడు ఇది మనం బయలుదేరదాము గేట్వేకి. హలో గాయస్, ఇప్పుడే రూమ్ నుండి బయలుదేరాము. ఇప్పుడు వడాల రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాము. అనిపిస్తుంది కదా, వడాల రోడ్ రైల్వే స్టేషన్. ఇక్కడికి వస్తాము. జనాలు చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు. ఎక్కడ దగ్గర మనం నిలబడి టికెట్ తీసుకుంటే పట్టుమని వెళ్ళిపోవచ్చు. నేను ఈ టైంకి ఎప్పుడు వెళ్ళలేదు. జనాలు గట్టిగా ఉన్నారు, చూస్తున్నారు ఎలా ఎక్కుతున్నారు ట్రైన్. గుద్దుకొని ఎక్కుతున్నారు ట్రైన్. మనం వెళ్ళామనుకో గుద్దుకునే దగ్గర ఇంకా మన బేగ్ సిరికిపోద్దు. ఇంకా లగేజ్ చాలా ఎక్కువ ఉంది. ట్రైన్ వచ్చింది కానీ వెళ్ళిపోతుంది. అది పైకి ఉందాము. సెకండ్ థర్డ్లో వస్తే థర్డ్లో, ఫోర్త్లో వస్తే ఫోర్త్లో, ఏ ప్లాట్ఫామ్లో వస్తే ఆ ప్లాట్ఫామ్లో లేసి ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోదాం. ఇక్కడ 3 ప్లాట్ఫామ్లు వస్తుంది ట్రైన్. లేసి ఎక్కేద్దాం. ఇది వస్తుంది 3 ప్లాట్ఫామ్లు. ఇది ఎక్కేసి మనము సిఎస్టీలో దిగేసి అక్కడ దిగిన తర్వాత మనకి కెమెరా ప్రైమ్ లెన్స్ కొనాలి. ఒకసారి వెళ్ళేసి ట్రై చేద్దాం. ఒక 5000లో అలా దొరికింది అనుకో, కొనేద్దాం ప్రైమ్ లెన్స్. ఇప్పుడు వచ్చి దిగాము సిఎస్టీ రైల్వే స్టేషన్కి. ఇంకా మనోడు వెయిట్ చేస్తున్నాడంటే ఇక్కడ రామన్నాడు. 4, 5, 6 ప్లాట్ఫామ్స్ మధ్యలో ఉన్నాను రా అన్నాడు. వెళ్తున్నాను, మరి చూద్దాం. ఇది గైస్, ఇప్పుడు మనం సిఎస్ఎంటీ రైల్వే స్టేషన్ బయట వచ్చాము. చూస్తున్నారు కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్. ఇక్కడ నుండి ఇప్పుడు మనం ఇలా ముందుకెళ్ళినట్టయితే అక్కడ బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్లోనే 116 బస్సు ఎక్కేసి మన గేట్వే దగ్గర వెళ్ళేసి దిగేస్తాయి. ఇప్పుడే గేట్వే దగ్గర దిగాము. ఇప్పుడు మనం రికార్డింగ్ స్టార్ట్ చేద్దాము. మొత్తం అంతా నీట్గా చూపిద్దాం. ఇదిగో ఇది తాజ్ హోటల్, న్యూ తాజ్ హోటల్. ఇది అవతల ఓల్డ్ తాజ్ హోటల్ ఉంటుంది. గేట్వే అలా వెళ్దాం గేట్వే దగ్గరికి. ఇప్పుడు ఇలా వెళ్ళేసి అలా ముందుకు వెళ్ళాలి గేట్వేకి వెళ్ళడానికి. వస్తాం గేట్వే దగ్గరలో. ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ అవుతుంది మొత్తం. వచ్చాము. చూస్తున్నారు కదా గేట్వే ఎంత బాగా అనిపిస్తుందో. పక్కన చూస్తున్నారు కదా తాజ్ హోటల్. పక్కన తాజ్ హోటల్, చుట్టూ న్యూ తాజ్ హోటల్. అది గేట్వే కనిపిస్తుంది కదా. ఇప్పుడు దాని వెనకతలానే ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్ళడానికి టికెట్లు ఇస్తారంట. అక్కడికి వెళ్ళి తీసుకుందాము. ఇక్కడే వెనకతల రావాలి అన్నారు. ఇక్కడ ఉన్నాయి కదా బోట్లు, ఇవే ఎక్కేసి వెళ్ళాలనుకుంటా ఎలిఫెంట్ కేవ్స్కి. వైసా ఆన్లైన్ రైస్. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చాము, ఇరుక్కుపోయాము. మా దగ్గర చేతిలో అమౌంట్ లేదు. ఆన్లైన్లో ఉంది. ఇక్కడ ఆన్లైన్లో తీసుకోవట్లేదు. తీసుకోవాలి, ఇలా ఆన్లైన్లో తీసుకోవట్లేదు. ఓన్లీ కేసే కావాలంటే వీళ్ళకి. కేసు అయితేనే వెళ్ళడానికి అవుతుంది. ఉంది గేట్ వెనకతల ఇంత దగ్గర నుండి చూడడం. పక్కనే చూస్తున్నారా తాజ్ హోటల్. దీని మీద ఎక్కేసి వెళ్ళాలి ఇప్పుడు మనం కూడా. 2 బోట్లు చాలా త్వరగా ఫుల్ అయిపోతున్నాయి. ఇప్పుడే ఆల్రెడీ 2 వెళ్ళిపోయి, ఇప్పుడు ఈ 2 కూడా వెళ్ళిపోతున్నాయి. ఇంకా చాలా త్వరగా ఫుల్ అయిపోయాయి. ఇదిగో టికెట్లు ఎంత, ఒక టికెట్ 290, 2 టికెట్లు ఇద్దరు వెళ్తున్నాం కదా. 2 టికెట్లు 580 అనుకోండి. 2 టికెట్లు తీసుకొని వెళ్తున్నాం. ఎలిఫెంట్ గేట్వే, ఎలిఫెంట్ జై విహతి షహరీ షహత మర్యాద అనేసి ఉంది ఇక్కడ. ఎలిఫెంట్ ఉంటుంది. మరి ఎలా ముందుకు అక్కడ పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎక్కించట్లేదు వారికి. అందరు లైన్ లో ఒక్కొక్కరు రండి అంటున్నారు. అలా కూడా ఇప్పుడు బోట్ ఎక్కాము.
అక్కడ నుండి బోట్ ఎక్కింది, మరి అక్కడ నుండి ఇలా వచ్చి అవతల నుండి ఇక్కడ బోట్ ఎక్కేసి అలా వెళ్తాం. ఇంకా చాలా బాగా అనిపిస్తుంది, అంతా బాగా అనిపిస్తుంది నీట్గా. చూస్తున్నారు కదా బోట్ మీద వెళ్తున్నారు, బోట్ ఎలా వెళ్తున్నారు కదా. చూడండి గాయ్స్, సముద్రం అంతా ఎంత బాగా అనిపిస్తుందో. దాంతోపాటు ముంబై సిటీ పెద్ద పెద్ద బిల్డింగ్లతో మెచ్చిపోతుంది. ఇంకా అలా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. దాని పక్కన చూస్తున్నారు కదా తాజ్ హోటల్, అది తర్వాత దాని పక్కనే గేట్వే. చూస్తున్నారా ఈ పక్షులు, దీన్ని సీ ఈగల్స్ అని పిలుస్తారంట ఇక్కడ. ఇవి షిప్పులు బోట్లు వెళ్తున్నప్పుడు బోట్ల పక్కన వస్తే ఇదిగో చూస్తున్నారా కురుకురీలు ఇలా ఇసిరితే అలా పట్టుకుని వెళ్ళిపోతున్నాయి. అవి చూడండి ఎలా వస్తున్నాయో, చాలా బాగుంది చూడడానికి, హైలైట్. ఇంకా చూస్తున్నారు గాల్లోని పట్టుకొని వెళ్ళిపోతున్నాయి అవి. అయ్యో చాలా బాగా అనిపిస్తున్నాయి ఇవి. ఇదే ఇంకా హైలైట్. ఇంకా బాబా చూస్తున్నారు ఎంత దగ్గరకు వచ్చేస్తున్నాయో. వెనకాల వైపు నుండి చూస్తున్నారా ముంబై సిటీ పెద్ద పెద్ద బిల్డింగ్లతో మెచ్చిపోతుంది. ఇంకా చూస్తున్నారా చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది. మినిమం ఒక సముద్రం మధ్యలో, సముద్రానికి తర్వాత ఇవతల నుండి అవతలకి కలిపేసి కట్టి ఉన్నారు. ఇది ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది ఈ బ్రిడ్జ్ నాకు తెలిసి. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇదే ఉంటుంది నాకు. ఇప్పుడైతే మనం ఎలిఫెంట్ కేవ్స్ దగ్గరికి వస్తాము. కరెక్ట్గా అయితే మనకు 1 అవర్ జర్నీ పట్టింది ఇక్కడ రావడానికి. ఇప్పుడు దిగేసి ఇక్కడ మనం వెళ్దాం. అయితే చూస్తున్నారా టాయ్ ట్రైన్, ఈ టాయ్ ట్రైన్ ఎక్కేసి ఇక్కడ నుండి వెళ్దాము. చూస్తున్నారు కదా టాయ్ ట్రైన్ ఎక్కేసి ఆ బ్రిడ్జ్ ఎంత బాగా కనిపిస్తుందో. ఎక్కడికో ఉంది ఆ బ్రిడ్జ్ చాలా దూరం. ఇదేంటి టాయ్ ట్రైన్ ఇక్కడ తీసుకొచ్చి దింపించడం మనకి. టాయ్ ట్రైన్ టికెట్ చాలా తక్కువే కానీ చాలా దగ్గర తీసుకొచ్చి దింపించాడు. ఇదిగో ఇంకా 500 గైస్. అక్కడ టాయ్ ట్రైన్ దిగిన తర్వాత ఇలా నడుచుకుంటూ ఇదిగో ఈ మెట్లు ఎక్కుతూ అలాగ ఒక 1 km అనుకుంటా, 1 km ఉంటుంది. ఇంకో ఇలా పక్కనంతా ఉంటాయి. ఇవంతా చూసుకుంటూ అలా 1 km పైన ఎక్కాలనుకుంటా మెట్లు. అలా ఎక్కేసి వెళ్తే మనకి వస్తుంది అదే ఎలిఫెంటా కేవ్స్. దానికోసం అలా ఎక్కేసి వెళ్తున్నాం మనము. చూస్తున్నారు పక్కన ఎంత బాగున్నాయి, అంతా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి మొత్తం అంతా. చూస్తున్నారు ఎంత బాగున్నాయో. ఆ దూరం తీరిపోయింది భయ్య, పైకి వస్తే మాత్రం చాలా బాగుంది. చూస్తున్నారు చాలా మస్తుగా ఉంది. మళ్ళీ టికెట్ తీసుకోవాలి భయ్య. ఇక్కడ వచ్చిన తర్వాత కింద వ్యూ బాగుంది భయ్య. చూస్తున్నారు కింద వ్యూ చాలా బాగుంది. గాయ్స్ చూస్తున్నారు ఇక్కడ స్కానర్లు పెట్టారు. ఆ స్కానర్లతో బుక్ చేసుకోవాలి. ఇక్కడ అనిపిస్తుంది కదా, అక్కడ వైఫై పాస్వర్డ్ కూడా ఇచ్చున్నాడు. ఇక్కడ సిగ్నల్ కూడా లేదు పరిస్థితి. అమ్మ బాబాయ్, ఇదికి వస్తాం భయ ఎలిఫెంట్ కేవ్స్కి కష్టపడి. అనిపిస్తుంది కదా కేవ్స్, అదే ఎలిఫెంట్ కేవ్స్. చూస్తున్నారు కదా ఇక్కడ ఎలిఫెంట్ కేవ్స్ కోసం హిస్టరీ రాసి ఉంది. ఈ ఎలిఫెంట్ కేవ్స్ వచ్చేసరికి 5 నుండి 8వ శతాబ్దంలో అప్పుడు చాలా పురాతనమైన ఈ గుహ ఇది. దీనికి ఎలిఫెంట్ కేవ్స్లో దీంట్లో స్పెషల్ వచ్చేసరికి శివుని ఇప్పుడు మహేశ్వరుడు ఉన్నాడు శివుని, అతని విగ్రహాలే, అతని శిల్పాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. అతనే ఇక్కడ స్పెషాలిటీ. ఇక్కడ స్పెషల్ వచ్చేసరికి ఇంకా శివుని శిల్పాలు, తర్వాత శివలింగాలు అవే చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. దాంతోపాటు వాటి కోసమే ఇక్కడ ఈ గుహ కట్టారు. ఈ గుహ అప్పుడు ఇలా చూసారా, ఇవంతా డ్యామేజ్ అవ్వడానికి కారణము పోర్చుగీసులు ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ వచ్చి అదే దీని మీద దాడి చేయడం వల్ల ఈ గుహ అంతా ఇలా అయిపోయింది. దాంతోపాటు దీంట్లోని ఈ ఎలిఫెంట్ కేవ్స్ అనే పేరు పెట్టడానికి కూడా పోర్చుగీసుల వాళ్ళు ఇక్కడ ఒక చాలా 20 అడుగులు ఒక అదే ఏనుగు విగ్రహం ఉండేదంట. ఆ ఏనుగు విగ్రహం చూసి ఇక్కడ ఎలిఫెంట్ కేవ్స్ అనేసి అలా పేరు పెట్టారంట దీన్ని. ఆ 20 అడుగులు ఆ విగ్రహం ఇప్పుడు లేదు ఇక్కడ. దాన్ని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లాండ్కి తరలిస్తుండారు. దాన్ని అంటే ఇంగ్లాండ్కి తరలిద్దామనేసి ఆ 20 అడుగుల విగ్రహాన్ని దాన్ని అంటే తరలించే ప్రయత్నంలోనే అది విరిగిపోయిందంట. విరిగిపోతే ఇప్పుడు అది ముంబైలోని జీజా మాత ఉద్గర్ దగ్గర ఇప్పుడు ఆ విగ్రహం ఉందంట. ఆ 20 అడుగుల ఏనుగు విగ్రహం ఇప్పుడు ఇక్కడ లేదు. ఇప్పుడు మనకు శివుని ఒక శివలింగాలు, తర్వాత శివుని త్రిమూర్తి
ఈ విగ్రహము, ఇంకా చాలా ఉన్నాయి. శివుని కోసం చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి గుహలే ఇక్కడ ఉన్నాయి కదా. ఈ ఫస్ట్ సెకండ్ గుహయే చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇదే రెండో గుహ నెంబర్ 2 ఇది. ఈ 2 గుహలే చాలా అంటే బాగా కనిపిస్తాయి. దాంతోపాటు శిల్పాలన్నీ నీట్గా ఉన్నాయి. శిల్పాలు చెక్కినవంతా చాలా బాగున్నాయి. ఇంకా మిగిలిన గుహలు ఉన్నాయి. ఆ మిగిలిన గుహలన్నీ నార్మల్గానే కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, చాలా బాగా కనిపిస్తుంది. ఇది అవతల నుండి వచ్చి ఇవతల నుండి ఇది బయటికి వెళ్ళిపోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇటు నుండి ఇలా బయటికి వెళ్ళిపోవాలి. చూస్తున్నారు అక్కడ ఒక సింహం ఒక విగ్రహం ఉంది. ఇంక ఇలా వెళ్ళినట్టయితే చూస్తున్నారు కదా, ఇదే గుహ నెంబర్ 3 ఇది. గుహ నెంబర్ 3 ఇది. దీంట్లో చూస్తున్నారు కదా, ఇలా అంటే ఇంకా రాయిని అలా చెక్కేసి ఇంకా అలా తయారు చేశారు. దీంట్లో ఋషులు తర్వాత మునిలు అలా ఉండడం కోసం అంటే తపస్సులు అలా చేస్తారు కదా, అలా తయారు చేస్తున్నారు ఇది. ఇక్కడ చూస్తున్నారా, ఒకప్పుడు దీన్నే డ్రింకింగ్ వాటర్లో వాడేవాళ్ళు అంట. ఆ వాటర్ కనిపిస్తుంది కదా. పైకి వచ్చిన తర్వాత వాటర్ అది చూస్తున్నారు కదా, వాటర్ అది అలా ఉంది. అంటే పైన రాయి కింద వచ్చేసరికి వాటర్ అసలు చాలా బాగా తయారు చేస్తున్నారు. చూస్తున్నారు కదా, అక్కడ కూర్చొని యోగాలు అవి చేయడానికి అలా తయారు చేస్తున్నారు ఇవన్నీ. ఆ ఫస్ట్ సెకండే బాగా కనిపిస్తుంది మొత్తం కంటే చాలా వరకు మంచిగా తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఇంకా నార్మల్. ఇంకా చూస్తున్నారు కదా, నార్మల్గా గుహ అలా తయారు చేసి ఇక్కడ కూర్చొని అలా చేయడానికి, అలా అంటే తపస్సులు అవి చేయడానికి అలాగా ఇవి తయారు చేస్తారు అంతే. ఇంకా గుహ నెంబర్ 3 ఇంకా 4 కొంచెం బాగుంటుంది చూడడానికి. అక్కడికి వెళ్ళాక చూపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇది వాటర్ ఇంకా అలాగా చూస్తున్నారు కదా. ఇదే గుహ నెంబర్ 4 ఇది. గుహ నెంబర్ 4లోనే చూస్తున్నారు కదా, చాలా బాగా కట్టి ఉన్నారు. ఇది ఇక్కడ చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ కొంచెము స్టాచ్యూస్ అవి ఇక్కడ కూడా కట్టారు, కానీ అవన్నీ ధ్వంసం చేస్తున్నట్టున్నారు. చాలా ధ్వంసం అయిపోయినట్టు అలా కనిపిస్తున్నాయి. కోతులు కనిపిస్తున్నాయి కదా, ఇవి చాలా డేంజర్. ఇవి ఇక్కడ వచ్చేసరికి రేట్లు ఎక్కువ. మేము ఒక అరటిపళ్ళు ఒక డజన్ కొన్నాము. ఆ అరటిపళ్ళు పట్టుకుంటే మావాడికి మీద యుద్ధం చేసి పట్టుకెళ్ళిపోయి అంత డేంజర్ ఈ కోతులు. ఇది వచ్చేసరికి గుహ నెంబర్ 5 ఇది. చూస్తున్నారు కదా, రాయినంతా అలా చెక్కేసి అలా తయారు చేశారు. శిల్పాలన్నీ తయారు చేశారు, కానీ ఇంకా అంత ధ్వంసం అయిపోయినాయి. ఇంకా ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది. చూస్తున్నారు కదా, శివలింగం కనిపిస్తుంది కదా. ఇంకా కొద్ది పర్లేదు. ఇది కూడా 5 ఇదే. చూస్తున్నారు కదా, లాస్ట్ది ఇదే గుహ నెంబర్ 6 ఇది. ఇది మొత్తం ఇంకా డ్యామేజ్ అయిపోయింది. గుహలో వెళ్ళడానికి ఎవరికి ఎంట్రీ కూడా లేదు. ఎందుకంటే ఆ శిల్పాలు అవి ఉన్నాయి కదా, రాయి అలా చెక్కినవి అదంతా పడిపోతున్నాయి. రాయిలంతా కింద పడిపోతున్నాయి. దానివల్ల అక్కడ నో ఎంట్రీ లాగా మొత్తం అంతా చేస్తున్నారు. చూస్తున్నారా, ఊడిపడిపోయిన రాయిలంతా ఊడిపడిపోతున్నాయి ఈ గుహలో. దానికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. చాలా అంటే చూడడానికి అయితే చాలా అంటే లోపల ఇంకా చూస్తున్నారు, పైన అంతా ఊడిపడిపోతున్నాయి రాయిలంతా. చాలా పొడవు గుహ ఉన్నట్టుంది ఇది, కానీ కొంచెం డేంజర్. అంటే చూస్తున్నారు కదా, అవంతా రాయిలు ఊడిపడిపోవడం వల్ల ఎవరికి వెళ్ళనివ్వట్లేదు లోపలికి. చూస్తున్నారా, దూరం నుండి ఎలా కనిపిస్తుందో, అదే లాస్ట్ గుహ. ఇక్కడ నుండి మళ్ళీ ఎలా వచ్చామో అలా రిటర్న్ వెళ్ళిపోవాలి మళ్ళీ అలాగా. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి అలా వెళ్ళాము. ఇంకా మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఇంకా ఇప్పుడు ఇలా వెళ్ళిపోవాలి కిందకి, ఇంకో 1కి అలా కింద నడుచు. చూస్తున్నారు కదా, ఇదే ఎలిఫెంటా కేవ్స్ బోర్డు ఇది. చూస్తున్నారా కిందకి, అక్కడ నుండి మేము బోట్ ఎక్కేసి వచ్చాము. ఇంకా అక్కడికి వెళ్ళేసి అది అక్కడ నుండి వచ్చాం కదా, అదే మేము అవతల పక్క వెనకాల కనిపిస్తుంది బ్రిడ్జ్ పెద్దది. అదే చాలా పెద్ద బ్రిడ్జి. ఇంకా అలా వచ్చాము. ఇదిగో అక్కడ దిగేసి అలా అక్కడ నుండి వచ్చిన ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ అలా పట్టుకొచ్చాడు, మాకు అలా పట్టుకొచ్చి అలా దింపాడు అక్కడ. ఆ బ్రిడ్జి టచ్ ఉంది కదా అవతల, చాలా బాగుంది ఆ బ్రిడ్జ్ మాత్రము. చాలా పొడవు బ్రిడ్జ్, కనీసం 10 కిలోమీటర్లు ఉంది ఆ బ్రిడ్జ్ మాత్రం. చూస్తున్నారా, ఇదిగో ఆ పైకి వెళ్ళేసి అదంతా తిరిగేసి అలాగా ఆ కొండంతా అలా రావడానికి అయిపోతుంది 5:30. 1 o'clock వెళ్ళాము, 5:30కి వచ్చాము. ఇంకా
ఇప్పుడు బోట్ ఉంది మాది, అక్కడ బోట్ వెళ్ళేసి ఎక్కేసి వెళ్ళిపోవడం. ఇంకా ఎక్కిందంతా మొత్తం మామూలుగా లేదు, ఇంకా బాగుంది. కొంచెం కేవ్స్ అవంతా ఎలిపెంట కేవ్స్ అంట బాగున్నాయి. వచ్చి మొత్తం తిరిగేసి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఖాళీకి వెళ్తుంది, అక్కడ పట్టుకొస్తుంది అంతే. ఇది ఎక్కేసి వెళ్ళాము అక్కడ నుండి అక్కడ వరకు. ఎంత తీసుకున్నాడంటే కిतना लिया भाई उसके 18 रुपया एक 18 है ना 36 రూపీస్ తీసుకున్నాడు. 18 రూపీస్ ఒక్కొక్కరికి. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇక్కడే బోట్ ఎక్కేసి వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కేదాం బాయ్. ఇద్దరు చూస్తున్నారు కదా ఎలా ఉందో. చూస్తున్నారు గైస్, ఇప్పుడే బోట్ స్టార్ట్ అయింది. ఇలా చూస్తున్నారు కదా, బోట్లు అన్నీ అక్కడ లైన్గా ఉన్నాయి. ఒక్కొక్క బోటు ఇంకా చూస్తున్నారా, సీ ఈగల్స్ ఇవి ఎంత దగ్గరకు వస్తున్నాయి. సీ ఈగల్స్ పైకి వచ్చాను, పైకి వచ్చి అంటే ఈ వ్యూ చూడడం కోసము 50 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి పైకి రావాలి. చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయో సీ ఈగల్స్ అంతా గుంపుగా. ఇంకా చూస్తున్నారు కదా, చూడండి అక్కడ కురుకురులు పట్టుకుంటూ వచ్చి చేతిలోనే పట్టుకొని వెళ్ళిపోతున్నాయి, అంటే వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నాయి మనవాడు. చూడండి గైస్, మామూలే లేదు మరి. చూడండి చూడండి చూడండి, హైలైట్ ఇంకా ఇది మామూలే లేదు, పట్టుకెళ్ళిపోయింది. చూడండి బ్యాక్గ్రౌండ్లో మొత్తం అంత వ్యూ చాలా బాగుంది. ఇంకా చూస్తున్నారు కదా పైన వ్యూ ఎంత బాగుందో. ఎంత అంటే మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. వచ్చినప్పుడే ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే ఇవ్వండి, పైకి వచ్చి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. కింద అలా కూర్చొని వెళ్ళే బదులు పైకి వచ్చి ఇంకా మొత్తం వ్యూ నీట్గా చూడవచ్చు. చూస్తున్నారు కదా ఎలా ఉందో మొత్తం అంతా, చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో మేఘాలంతా మెచ్చిపోతున్నాయి సన్లైట్ తగిలి, చాలా బాగా అనిపిస్తుంది. మామూలుగా మెరవట్లేదు, చాలా లైటింగ్తో గట్టిగా. తాజ్ హోటల్ మెచ్చిపోతుంది. తాజ్ హోటల్ అంతా, తాజ్ హోటల్ తాజ్ హోటల్ గేట్వే పక్కన తీస్తున్నాం. ఇప్పుడు గేట్వే ఇప్పుడు ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్ళేసి వచ్చి ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటాం. చూస్తున్నారు కదా మెచ్చిపోతుంది గేట్వే ముందంతా. గేట్వేకి ఇప్పుడు చూద్దాం, గేట్వే ఎలా మెచ్చిపోతుందో చూపిస్తాను. చూస్తున్నారా గేట్వే ఎలా మెచ్చిపోతుందో, నార్మల్గా లేదు కదా, ఎలా మెచ్చిపోతుంది గేట్వే అంత లైటింగ్తో. మామూలుగా లేదు మరి లైటింగ్. ఈ పక్కన తాజ్ హోటల్, తాజ్ హోటల్ 2, తర్వాత మన శివాజీ స్టాచ్యూ, అలాగా మొత్తం మెచ్చిపోతుంది మామూలు.